సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే అండి. సార్ ఇవాళ మళ్ళీ చూస్తే కనుక టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పట్టాభి గారు, ఆయన మళ్ళీ వ్యాఖ్యలు చేస్తూ తిరుపతి లడ్డు పైన మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పినా కానీ వీళ్ళు మళ్ళీ తప్పుడు దారి పట్టిస్తున్నట్టున్నారు. అంటే వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఏ అంశాల్లో చెప్పిందో ఆడి వరకే పరిమితం అవ్వచ్చు. అయితే ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారు నిన్న నెల్లూరు నుంచి ఆనం వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాంట్లో కొన్ని సాంకేతిక అంశాలు ప్రస్తావించారు. కొన్ని చర్చనీయాంశమే, కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ సున్నితమైనటువంటి లడ్డుల వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. బహుశా ఈరోజు సాయంత్రం 3 పైన విచారణకు వస్తుంది. బహుశా ఈరోజు కోర్టు తేల్చచ్చు. ఏం తేలుస్తుంది? విచారణ సమస్య యొక్క పరిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్టు సరిపోతుందా, లేదా అదనంగా సిబిఐ కానీ ఇతర సంస్థలు కానీ వేయాలా, ఇండిపెండెంట్ బాడీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవతల ఉండే ఇండిపెండెంట్ బాడీస్ వేయాలా అనే దానిపైన సుప్రీంకోర్టు చెప్తానండి. బహుశా ఈరోజు చెప్పొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు పట్టాభి గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు కానీ వాళ్ళకున్న ఆ అనుమానాలు వాటన్నిటిని సిట్టే విచారించింది అనుకోండి, మన ప్రభుత్వం విచారిస్తుంది కాబట్టి వాళ్ళు తేల్చేస్తారు. ఒకవేళ జాతీయ స్థాయి ఇండిపెండెంట్ ఏజెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వచ్చు, వాడు తేల్చుకోవచ్చు. కొంత సంయమనం, ఓపిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందులో అధికారంలో ఉన్నారు కాబట్టి ఉండాలి. అందుకు భిన్నంగా ఈ నిన్న సుప్రీంకోర్టులో కొంత అడ్వర్స్ కామెంట్స్ రావడం వల్ల, తీర్పు రాలేదు కానీ అడ్వర్స్ కామెంట్ రావడం నుంచి బయటపడడం కోసం మరిన్ని తప్పులు, తొందరపాటు చర్యలు అనేది చేయడం ద్వారా పొరపాట్లు మరొకసారి ఎస్టాబ్లిష్ అయిపోతాయి. దీనివల్ల ఎవరికి నష్టం అంటే మీకే నష్టం. అది తెలుగుదేశం పార్టీ తొందరగా గుర్తించాలి. ఉదాహరణకు పట్టాభి గారు కానీ నిన్న వెంకటరమణారెడ్డి గారు కానీ కొన్ని అంశాలు లేవనెత్తారు. ప్రధాన 2 సాంకేతిక అంశాలు. ఒకటి, ఏఆర్ సంస్థ అనే యొక్క సామర్థ్యం. ఏఆర్ సంస్థ టీటీడీలో ఇన్ని టన్నుల నెయ్యిని సప్లై చేస్తామని చెప్పారు, 2 లక్షల లీటర్ల నెయ్యి సప్లై చేస్తున్నారు. దాని కెపాసిటీ అది లేదు. వాళ్ళు వేరే సంస్థల నుంచి నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు, టీటీడీ సప్లై చేస్తున్నారు కాబట్టి కల్తీ జరిగే అవకాశం ఉంది అనే యాంగిల్ ఒకటి తీసుకొచ్చారు. 2, వాళ్ళు ఇంకొక అలిగేషన్ ఏంటంటే 2023-22 ఆ ప్రాంతంలో ఇదే సంస్థ దాదాపు 400 పైచీలకు రూపాయలకి పర్ లీటర్ సప్లై చేస్తానని చెప్పి వితిన్ 1 ఇయర్ తర్వాత దాదాపు 100 రూపాయల దాకా తగ్గించేసి కోడ్ చేశారు. అనుమానం రావాలి కదా, రేట్లు పెరిగితే తప్ప తగ్గవు కదా. కానీ అప్పుడు 400 చిల్లర అంటే ఇప్పుడు తక్కువ ఇస్తే వెంటనే అట్లాంటి సంస్థకి ఎందుకు ఇస్తారు? ఇట్లాంటి ఒక లీగల్ పాయింట్స్ని వాళ్ళు రైజ్ చేశారు. దీని తప్పేం లేదు, దీని మీద చర్యలు తీసుకోవచ్చు, మంచి చర్యలు చూడొచ్చు, వాటిని చూడొచ్చు. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలకు సంబంధం లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు ఉదాహరణకు ఏఆర్ సంస్థ యొక్క కెపాసిటీ సరిపోదు, ఇన్ని లక్షల కిలోల నెయ్యి సప్లై చేస్తారన్నారు, వాళ్ళ కెపాసిటీ అంతా వేరే ప్రైవేట్ డైరీల నుంచి తీసుకొచ్చేయడం వల్ల కల్తీ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ నిబంధనల ప్రకారం వాళ్ళ కెపాసిటీ మేరకే సప్లై చేయాలి. పటాభి గారు వాళ్ళు చెప్పినట్టు ఇతర సమస్యల నుంచి తీసుకొచ్చి కలిపి చేయడం అనేది కాంట్రాక్ట్ని ఉల్లంఘించడమే. అప్పుడు కాంట్రాక్ట్ ఉల్లంఘన పైన వాళ్ళపైన కేసు పెట్టచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అంత మాత్రాన ఇతర సమస్యల నుంచి తీసుకొచ్చినంత మాత్రాన అది కల్తీ అయిపోవాలనేం లేదు. నిబంధనలు ఉల్లంఘించినట్టే. మీ కెపాసిటీకి భిన్నంగా మీరు టెండర్ వేశారు, ఏరే సమస్యల నుంచి తీసుకొస్తున్నారు అనేసి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఏరే సమస్యల నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఇది కల్తీ అని అనలేము. కల్తీ అయ్యిందా లేదా అని ఏరే సమస్యల నుంచి తీసుకొచ్చారా లేదా చూసేయాల్సిన అవసరం లేదు. టీటీడీకి ఒక ఎస్టాబ్లిష్ ల్యాబ్స్ ఉన్నాయి. అడల్టరేషన్ జరిగిందా లేదా చెప్తుంది. అడల్టరేషన్ జరుగుంటే వెనక్కి పంపించేస్తారు, లేకపోతే ముందుకు పంపిస్తుంది. అడల్టరేషన్ జరిగిందా అని ఆధారంగా చేసుకొని ఇతర సమస్యల నుంచి మీరు కాంట్రాక్ట్ ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. ఈ 2 చేయాలి తప్ప నిరూపితం కాకుండా వాళ్ళు కల్తీ చేసేసినారు, అనిమల్ ఫ్యాట్ అనే ఈరోజు అనలేదు. కానీ ఇట్లాంటివి అర్థం వచ్చేట్టుగా మాట్లాడడం అనేది గతంలో చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇది మొదట వాళ్ళు అర్థం చేసుకోవాలి. 2వ పాయింట్, సాంకేతికంగా ఏం అడుగుతున్నారు? గతంలో గతంలో ఇచ్చిన రేటు కన్నా 100 రూపాయలు దాదాపు తగ్గించేసి ఇప్పుడు కొత్తగా టెండర్ వేసినప్పుడు ప్రభుత్వం టీటీడీ ఆలోచించి దాన్ని వెనక్కి పంపాలి కదా, ఎందుకంటే టెండర్ని అనుమానించాలి కదా, ఎందుకంటే రేట్లు పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు తగ్గించేయడం ఏంటి 100 రూపాయల దాకా లీటర్ పైన అనేది అనుమానానికి రావాలి కదా. ఇక్కడ మనకు ఒక అనుభవం ఉంది. ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాతనే టీటీడీ ఈ గందరగోళాల మధ్య ఏఆర్ డైరీకి ఆపేసి
కొత్త టెండర్లు పిలిచినట్టుంది ఆగస్టు నెలలో. ఈ కొత్త టెండర్లో 2 సంస్థలు ప్రధానంగా పోటీ పడ్డాయి. ఆల్ఫా సంస్థ ఒకటి, కర్ణాటక నందిని కోఆపరేటివ్ సంస్థ ఒకటి పోటీ పడ్డాయి. ఫస్ట్ వీళ్ళిద్దరు బిట్టేసినప్పుడు ఇదే ఎవరు మన ఆల్ఫా సంస్థ అనే సంస్థ దాదాపు 500 పైచిలుకు రూపాయలు, 530 రూపాయలు ఎంతో పర్ లీటర్ మేము సప్లై చేస్తామని వాళ్ళు వేయడం, నందిని అనేవాళ్ళు 450, 470 రూపాయల మధ్యనే వాళ్ళు వేశారు. ఎవరు నందిని వాళ్ళు 470 అనుకుంటారు వాళ్ళు వేశారు. ఆటోమేటిక్ ఏమవుతుంది, లోయెస్ట్ టెండర్ కాబట్టి నందినికి ఇవ్వాలి. కానీ మళ్ళీ రివర్స్ టెండర్ పిలిచారు. ఒక పక్క రివర్స్ టెండర్ తప్పని మనమే అంటాం, తిరుమల తిరుపతి దేవస్థానం రివర్స్ టెండర్ని పిలిచి తక్కువ కోట్ చేసుకోవడం వల్ల నాణ్యత ప్రమాణాలు తగ్గాయని మనమే అంటున్నాం. మళ్ళీ రివర్స్ టెండర్లో మళ్ళీ కొంతకాలానికి ఇదే గవర్నమెంట్ టెండర్లు వేస్తే అదే ఆల్ఫా సంస్థ ఉల్టాగా 80 రూపాయలు తగ్గించేసి 450 రూపాయలకి మేము లీటర్ సప్లై చేస్తామన్నారు. బహుశా నందిని వాళ్ళు మాత్రం పాత రేటుకే వేశారు. అది గవర్నమెంట్, అది కోఆపరేటివ్ కదా, ఎట్ట పడితే వేయలేదు, ప్రైవేట్ సంస్థ కాదు. అందువల్ల ఏమైంది, ఆల్ఫా సంస్థకు 65%, L2గా ఉన్నటువంటి వాళ్ళకి బహుశా 30-40% ఇచ్చినట్టున్నారు. అంటే ఒకే నెలలో మీరన్నా ఒక సంవత్సరం తర్వాత టెండర్ వేశారు. ఏఆర్ సంస్థ అనేది 23లోనో 22లోనో 400 చిల్లరకేసి 24కి వచ్చేసరికి 100 రూపాయలు తగ్గించేసినందుకు అనుమానించాలన్నాం కదా. ఒకే నెలలో 80 రూపాయలు తగ్గించి ఒకే టెండర్లో, రివర్స్ టెండర్లోనే 80 రూపాయలు వాళ్ళకి ఎట్టిచ్చారు, ఇప్పుడు ఎట్ట సప్లై చేస్తున్నారు. ఇది చాలా సాంకేతికపరమైన అంశం, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సిన అంశం. ఈ అంశాలను కూడా ముందుకు తీసుకొచ్చేసి రొటీన్ అడ్మినిస్ట్రేషన్ అంశాలను కూడా తీసుకొచ్చి రాజకీయ అంశాల్లో కలిపేస్తే ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ రూల్స్ వైలేషన్ ఉంటే ఆ వైలేషన్ చేసిన అధికారులపైన చర్య తీసుకోండి. దాన్ని ప్రోత్సహించినటువంటి రాజకీయ నాయకులు టెక్నికల్గా దొరికితే వారిపైన చర్య తీసుకోండి. చర్యలకి ఊరికి అభ్యంతరం లేదు, నిరూపించండి. దానికి సిట్టేశారు, ఓపిక పట్టండి. కోర్టులో ఈరోజు ఏమో తీర్పు ఇవ్వబోతారు, ఏ ఏజెన్సీ వస్తుందో తెలిసిపోతుంది, ఓపిక పట్టండి. ఈ రెండూ లేకుండా సుప్రీంకోర్టు కొంచెం మనకు అడ్వర్స్ వచ్చింది కాబట్టి కొంచెం అప్పర్ హ్యాండ్ ప్రతిపక్షం తీసుకుంటుందని వెళ్ళిపోయి ఎలాగైనా సరే ఏఆర్ సంస్థనే తప్పు జరిగిపోయింది, ఆ కాంట్రాక్టర్లోనే తప్పు జరిగిపోయింది, ఆ టెండర్ల ప్రాసెస్లోనే తప్పు జరిగిందని పదే చెప్పడం ద్వారా ఈ ప్రశ్నలు కూడా ముందుకు వస్తాయి కదా. వాళ్ళది గతం, మనం వర్తమానంలో అదే పని చేసినాం కదా. ఒక విషయంలో టెండర్లో ఒక రోజు ఎక్కువ వేసి మళ్ళీ ఓటాగా 80 రూపాయల దగ్గర తగ్గించేస్తే వాళ్ళకి ఇచ్చాం కదా, నడుస్తుంది కదా అనే క్వశ్చన్స్ వస్తాయి కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా పొలిటికల్ అంశాలతో వచ్చినట్టు అంశాలని జనరల్ రోజువారీ అడ్మినిస్ట్రేషన్ అంశాలు దూర్చడం అనేది ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు. అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఓపిక పట్టండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు రాబోతోంది. ఆ తీర్పు బహుశా ఏజెన్సీ ఎవరని, స్టేటా ఆర్ సెంట్రలా లేకపోతే ఇండిపెండెంట్ ఏజెన్సీ అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు ఏదైతే అనుమానిస్తున్నారో, మీరు ఏదైతే భయపడుతున్నారో, ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలన్నీ సిట్ అయితే సిట్కి ఇవ్వండి. పార్టీగా టీటీడీ వాళ్ళు చేసింది టీటీ వాళ్ళు చేస్తారు, పార్టీకి ఇవ్వండి. సెంట్రల్ ఏజెన్సీ వచ్చినప్పుడు మీరు ఇవ్వకూడదని ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వండి. నిగ్గు తేలుస్తారు. ఇంకా 4 ఏళ్ళు పరిపాలన ఉంది, చట్టపరంగా చర్యలు తీసుకొని నిరూపించిన తర్వాత మాట్లాడండి. చట్టపరంగా తప్పులు చేయడం, నిబంధనలు పాటించకపోవడం, కరప్షన్ ఉండడం వేరు, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్నది వేరు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలుగుదేశం పార్టీ చూడట్లేదు. రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో గత ప్రభుత్వం మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు వేరు, అది చట్టపరమైన అంశాలు చర్యలు తీసుకోండి, తప్పు జరుగుంటే యాక్షన్ తీసుకోండి. ఆ కారణంగా దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ కలిసిపోయిందనే ఒక భావోద్వేగాన్ని హర్ట్ చేసే విధంగా, కోట్లాది మంది హిందువులు మనోభావాలు భయపడే విధంగా చేసే డిమాండ్ ఏదైతే ఒక నిర్ణయానికి వస్తున్నారో అది అభ్యంతరం అంటున్నాను. కోర్టు కూడా అదే చెప్పింది కదా, ఏ టెస్ట్ చేశారు, లడ్లు టెస్ట్ చేశారా, క్రాస్ చెకింగ్ చేశారా అని. పైపించి మీరు కోర్టులో కూడా ఏం చెప్పినారు, సుప్రీంకోర్టులో టీటీడీ లాయర్ కానీ గవర్నమెంట్ లాయర్ కానీ ఏం చెప్పారు, భక్తుల ఫిర్యాదు మేరకు మేము అదేవిధంగా టీటీడీ కేసు పెట్టింది కాబట్టి విచారణ జరుగుతా ఉందని చెప్పారు. కానీ బయట ఏం మాట్లాడుతున్నాం, నిర్ధారణకు వచ్చేసి అనిమల్ ఫ్యాట్ కలిసిపోయిందని చెప్పేసినాం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. కాబట్టి తప్పుల్ని ప్రశ్నించవచ్చు, తప్పుల్ని ఎత్తి చూపచ్చు. అట్ ద సేమ్ టైం తప్పులు ఉన్నాయి కాబట్టి దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిపిందని నిర్ధారణ కానిటువంటి, నిరూపించలేనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి లింక్ చేయడం అనేది మీ ఆరోపణలు తప్పించుకోవడం కోసం లేదా ఆరోపణల స్థాయిని తగ్గించడం కోసం, అప్పర్ హ్యాండ్ తీసుకున్న ప్రతిపక్షాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం అని మీరు అనుకుంటున్నారు. ఈ తప్పుల మీద తప్పులు చేయడం, ఇట్లా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం జరిగితే ఏమవుతుందంటే అల్టిమేట్గా మీకు నష్టం, ఒక వ్యవస్థకి ఇబ్బంది వస్తుంది. రేపు విచారణలు భిన్నంగా వస్తే రాజకీయంగా మూల్యం చెల్లించుకునే పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తొందరపడద్దండి, రాబోయే విచారణ చూడండి. వాళ్ళ ముందు మీ వాదనలు పెట్టి నిజానిజాలు తేల్చి చర్య తీసుకోవాలి తప్ప తప్పుల ఆధారంగా చేసుకొని
కాంట్రాక్ట్లో జరిగిన సహసిద్ధంగా రొటీన్గా జరిగే అడ్మినిస్ట్రేషన్లో మంచి చెడ్ల ఆధారం చేసుకొని ఏకంగా మీరు పాత ఆరోపణలకి అర్థం వచ్చేట్టుగా మాట్లాడితే మాత్రం అది మీకు నష్టం, వ్యవస్థకు నష్టం అనేది తెలుగుదేశం పార్టీ ఎంతవరకు గుర్తిస్తే అంత మంచిది. సార్ ఒక్క 24 గంటలు కూడా ఎందుకు ఓపిక పట్టలేకపోయారు సార్ వీళ్ళు? 24 గంటలు కాదు, ఇంకొక గంటలో సుప్రీంకోర్టులో వాదన జరుగుతూ ఉంది. వైట్ వాస్తవం, మీరు ఒక నిరూపితం కానీ చేశారు కదా, ఇవాళ నిన్న కూడా చేశారు కదా అని అన్నాను సార్. అదే నిన్న కూడా చేశారు, ఈరోజు చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇదే అంశం మీద మాట్లాడొద్దని నేను అన్ను. ఇప్పుడు మాట్లాడండి, తప్పేం లేదు, మీకు ఆ రైట్ ఉంది, ప్రభుత్వం పార్టీ ఎవరు కాదనరు. కాకపోతే ఏం మాట్లాడుతున్నారు, గతంలో మీరు మీ వైపు నుంచి ఒకటి జరిగింది, అదేంటంటే తగిన ఆధారాలు, తగిన పరిశీలన, తగిన టెస్టులు లేకుండా, నిర్ధారణ రాకుండా మీకున్న అనుమానాల ఆధారంగా చేసుకొని ఊహాజనితంగా ఒక ఆరోపణ చేసేసారు, ఎనిమల్ ఫ్యాట్ కలిసి ఉందని. దాని నుంచి వెనక్కి రండి, కలవలేదు కలిసింది సర్టిఫికేట్ వద్దు, అది తేలుస్తారు, సిట్ తేలుస్తుంది, మీరు వేసిన సిట్టా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పే సమస్య ఏదో ఒకటి తేలుస్తుంది, తేలనివ్వండి, తప్పు ఊరుంటే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. దాన్ని ఇప్పుడు మీరు ఏదైతే ఒక అంచనాతో, ఒక అనుమానంతో ఆరోపించారో, అనుమానం అంచనాలు టీవీలో మాట్లాడడానికి బాగుంటాయి, కానీ ఏజెన్సీల ముందు, వ్యవస్థల ముందు నిరూపించడానికి ఆధారాలే. కానీ ఇప్పటి వరకు లడ్డుల్లో వాడిన నెయ్యి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లడ్డుల్లో వాడిన నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ కలిసిందంటే ఈ ఈ ఈ ఉదాహరణలు పనికిరావు. ఏఆర్ సంస్థ కెపాసిటీ ఎంత, వాళ్ళ కెపాసిటీ ఎంత, ఏరే సంస్థలో తీసుకొచ్చారు, ఇది పొలిటికల్ ఆర్గ్యుమెంట్కి పనికి వస్తుంది, చట్టం ముందు పనికిరాదు. ఒకటి ఆ రోజున్న నెయ్యి వాడారు, టెస్ట్ చేశారా, ఆ టెస్ట్ చేసిన నెయ్యి లడ్డులో కలిపినారా, లేకపోతే అన్నప్రసాదాలు కలిపినారా, కలిపి ఉంటే ఆ లడ్డులు టెస్ట్ చేశారా, ఈ రెండే రేపు వస్తుంది. ఆ రెండు మనకు లేదు, ఆ నెయ్యి లేదు, ఆ లడ్లు లేదు, ఎట్లా అలిగేషన్ చేసేస్తారు? ఒకవేళ కాంట్రాక్టుల్లో మాకు ఫేవరెటిజం జరిగి ఉండొచ్చు, కాంట్రాక్టులో తమకు కావాల్సిన వాళ్ళకి చూసి లంచాలు తీసుకుండొచ్చేమో, ఇవన్నీ మీకుండొచ్చు. దీనిపైన ఏమవుతుంది, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, అంతే తప్ప ఇట్లా తప్పు చేశారు కాబట్టి అనిమల్ ఫ్యాట్ కలిసి ఉంటుందనే భావన వచ్చేట్టుగా దానికి పాత వాటికే లింక్ చేశారంటే మాత్రం తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఈ సంయమనాన్ని పాటించకపోతే ఇబ్బంది పడతారు. ఎందుకు పాటించలేదని సుప్రీంకోర్టులో కొంత చిన్న అడ్వాన్స్ కామెంట్స్ వచ్చినాయి. 2 రోజులే కదా, ఇప్పుడు ఏజెన్సీ వస్తుంది, మహా అంటే 2-3 నెలలు, మీరు ఎంచుకున్న మార్గమే కదా, మీరు ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్తో ముందుకు వచ్చారు కాబట్టి ఆ ఇబ్బందులు మీకు తప్పు. రేపు విచారణ బయటకు వచ్చిన తర్వాత మీరు నమ్ముతున్నారు కదా, ఆ విచారణ ఏజెన్సీకి ఇవ్వండి, కమిటీలకు ఇవ్వండి, సిట్ ఉంటే సిట్కే ఇచ్చేయండి, విచారణ జరుపుతుంది. మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ నాయకత్వం ప్రభుత్వం వేసింది కాబట్టి తేల్చేస్తారు. అలాంటి సమయంలో పాటించకపోతే మాత్రం తప్పుల మీద తప్పు చేసిన వారు అవుతారు, అనవసరంగా మరింత ఇబ్బంది పడే పరిస్థితి వస్తారు. మీరు ఇబ్బంది పడడం కాకుండా టీటీడీని కూడా రోజు నలిగేటిగా చేసే పరిస్థితి రావడం ఎవరికి మంచిది కాదు. Right, sir. Thank you for giving us the update, sir. Thank you, sir.